బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శంషాబాద్ బహదూర్గూడలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బుల్లెట్ ట్రైన్ కోసం భూములు ఇచ్చేందుకు రైతులు నిరాకరించారు. ఇక బహదూర్గూడ భూముల దగ్గరకు భారీగా హైడ్రా అధికారులు చేరుకోవడంతో తీవ్ర ఘర్షణకు దారితీసింది. 5 రోజులుగా రైతుల ఆందోళన కొనసాగుతోంది. ఇక స్పష్టమైన హామీ ఇచ్చాకే భూములు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో రైతులకు బీఆర్ఎస్ మద్దతు ప్రకటించింది. అండ్ 62 ప్రభుత్వ భూమి 650 ఎకరాలు. సో దానిని మేము సెక్యూర్ చేసుకుంటున్నాము. అట్ ద సేమ్ టైం ఒక నిమిషం వినమ్మని చెప్తాను, మీరు మాట్లాడతాం కదా. ఇందులో కూడా మాకున్న సమాచారం మేరకు ఏంటంటే దాదాపుగా మా దగ్గర లిస్ట్ కూడా ఉంది. 400 పైన ఎకరాలు ఆల్రెడీ వేరే విలేజ్ల వాళ్ళకి అమ్మేసుకున్నది ఉన్నది. ఓకే, మేము ఫస్ట్ అక్కడి నుంచే బోర్డర్ వేసుకుంటూ సెక్యూర్ చేసుకుంటూ వస్తున్నాం. ఫస్ట్ ఇమీడియట్గా మీ యొక్క ఫీల్డ్లో మీ క్రాప్ ఉన్న ఏం తరఫున ఇమీడియట్గా మేమేం డిస్టర్బ్ చేయట్లేదు. మేము సైడ్ ఫెన్సింగ్ వేసుకుంటూ వస్తున్నాం. అదే కాకుండా మీ విలేజర్స్ కూడా గవర్నమెంట్ అయితే ఆఫర్ చేసింది 500 గజాలు హెచ్ఎండిఏ లేఅవుట్ చేసి ఇస్తానని చెప్పింది. ఆ బాధ్యత మేము తీసుకున్నాం. మీకు అందరికి కూడా బాజాప్తా. శంషాబాద్ బహదూర్గూడలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బుల్లెట్ ట్రైన్ కోసం భూములు ఇచ్చేందుకు రైతులు నిరాకరించారు. బహదూర్గూడ భూముల దగ్గరకు భారీగా హైడ్రా అధికారులు చేరుకోవడంతో తీవ్ర ఘర్షణకు దారితీసింది. ఇక 5 రోజులుగా రైతుల ఆందోళన కొనసాగుతోంది. స్పష్టమైన హామీ ఇచ్చాకే భూములు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇక దీంతో రైతులకు బీఆర్ఎస్ మద్దతు ప్రకటించింది. ఇంప్లిమెంట్ కాలేదు.